ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వైసీపీ కార్యకర్త సింగయ్య కేసులో తనపై కేసు కొట్టివేయాలని ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు తీసుకున్న హైకోర్టు గురువారం పల్నాడు పర్యటన సమయంలో పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. గతంలో చోటు చేసుకున్న ఘటనల కారణంగా జగన్ తన కాన్వాయ్తో పాటుగా 100 మందితో మాత్రమే పర్యటన పూర్తి చేయాలని నిర్దేశించారు. జగన్ తన నివాసం నుండి పల్నాడు వరకు దాదాపు 8 గంటల పాటు భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య అభివాదం చేస్తూ పర్యటన కొనసాగించారు. ఈ పర్యటనలో సింగయ్య అనే కార్యకర్త మరణించాడు. సింగయ్య మరణంపైన విచారణ చేసిన పోలీసులు ఆయన జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా జగన్ ప్రయాణించిన బుల్లెట్ ప్రూఫ్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జగన్ తో పాటుగా పార్టీ నేతలకు నోటీసులు జారీ చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై 2 రోజుల క్రితం కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఏదైతే పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న తరుణంలో గుంటూరు దరిదాపుల్లో గుంటూరు దగ్గర జరిగిన ఒక రోడ్డు యాక్సిడెంట్ కి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ర్యాలీగా వెళ్తున్న సమయంలో కారు కింద పడి ఆ వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన నేపథ్యంలో బిఎన్ఎస్ కింద పలు సెక్షన్ల కింద ఆ కేసు నమోదైన పరిస్థితి ఉంది. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి కంటే ముందు జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ తో పాటు ఏటుగా జగన్మోహన్ రెడ్డి, మంత్రి విడుదల రజని, మాజీ మంత్రి విడుదల రజని, మాజీ మంత్రి పేర్ని నాని, అలాగే జగన్మోహన్ రెడ్డి పిఏ 5 మీద కూడా బిఎన్ఎస్ కింద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసిన ఆ తరుణంలోనే చకచక ఆ పోలీసులు విచారణ అయితే ప్రారంభించారు. విచారణ ప్రారంభించిన అనంతరం ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనాలు నమోదైన పరిస్థితి ఉంది. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుపుతున్న కారు డ్రైవరు ఎవరైతే ఉన్నారో రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని విచారించిన అనంతరం కూడా ఆ రమణారెడ్డి మీద కేసు నమోదైన నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే ప్రధానంగా ఈ యొక్క కారణం ఏదైతే ఆ వెంగళపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చనిపోయాడో ఆ కారు ప్రధానంగా ఆ దృష్టిలో ఉంచుకొని పోలీసులు నిన్న ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం వద్దకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి కోసం. అక్కడ జగన్మోహన్ రెడ్డి లేకపోవడంతో ఆ పార్టీ కార్యాలయ ఇన్ఛార్జి ఆ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు అందించారు. అనంతరం అక్కడే ఉన్న ఆ జగన్మోహన్ రెడ్డి కారుని పోలీసులు సీజ్ చేసి తీసుకొచ్చి ఆ నల్లపడ పోలీస్ స్టేషన్ లో ఉంచి కోర్టుకు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీసులు అందించడానికి పోలీసులు వెళ్లిన తరంలో జగన్మోహన్ రెడ్డి రాకపోవడంతో ఆ నోటీసులు అప్పిరెడ్డికి ఇచ్చారు. అప్పిరెడ్డికి ఇచ్చిన అనంతరం కూడా ఏదైతే ఈ యొక్క కేసులో మాజీ మంత్రి విడుదల రజని గాని, అలాగే మాజీ మంత్రి పేర్ని నాని గాని, అలాగే జగన్మోహన్ రెడ్డి పిఏ గాని ఇప్పటికే కోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ యొక్క చావుకి ఏదైతే వెంగళపాలెం వైఎస్ఆర్సీపీ కార్యకర్త కారు కింద పడి చనిపోయాడో అతను చనిపోయిన దానికి తమకి ఎటువంటి సంబంధం లేదని స్క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో నేడు బుధవారం ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పట్టిన జగన్మోహన్ రెడ్డి కూడా హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ అయితే దాఖలు చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే గుంటూరు సమీపంలో ఏటుకూరు వద్ద జరిగిన ఆ రోడ్డు ప్రమాదానికి సంబంధించి కార్యకర్త చనిపోయాడు, దానికి సంబంధించి తన మీద నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఏపీ హైకోర్టులో మెట్లెక్కారు. అక్కడ స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి రోడ్డు ప్రమాదం కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్క్వాష్ పిటిషన్ దాఖలు చేసే నేపథ్యంలో ఈ యొక్క స్క్వాష్ పిటిషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం విచారించనున్నట్లు కూడా తెలిపింది. రేపు ఉదయం హైకోర్టు ఆ స్క్వాష్ కొట్టేస్తుందా లేకపోతే కేసు యథాతథంగా హైకోర్టు ఉండాలని చెప్పిద్దనే దాని మీద అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లోనూ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్తు భారతదేశంలోనే ఈ కేసు యొక్క సంచలనంగా మారింది. ఈ యొక్క కేసు దరిదాపుల అంటే దేశంలో ప్రతి రాజకీయ నాయకుడు ర్యాలీకి వెళ్తున్న తరుణంలో ఇలాంటి సందర్భంలో ఎవరైనా చనిపోయినా
ఆ చనిపోయిన నేపథ్యంలో కేసు నమోదు చేసిన నేపథ్యంలో వాళ్ళని అరెస్ట్ చేస్తే గనక రేపటి నుంచి ఈ యొక్క కేసు భారతదేశానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించే పరిస్థితి ఉంటది. కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ యొక్క కేసును సున్నితంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి పలు రకాలుగా సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ రేపు హైకోర్టులో ఆ యొక్క స్క్వాష్ పిటిషన్ దాఖలు చేసే నేపథ్యంలో రేపు ఏం జరుగుతుందనే దాని మీద అయితే ఆ ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి పేర్ని నాని, విడుదల రజని, మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి పిఏ వీళ్ళందరూ కూడా స్క్వాష్ పిటిషన్ ఇప్పటికే దాఖలు చేశారు. వాళ్ళ కేసు కూడా రేపు హైకోర్టులో విచారణ రానుంది. మొత్తంగా అందరూ కూడా స్క్వాష్ పిటిషన్, ఒక రమణారెడ్డి తప్పితే ప్రతి ఒక్కళ్ళు ఆ స్క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రేపు అందరి భౌతికం తేలనుంది. ముఖ్యంగా ఆ జగన్మోహన్ రెడ్డి హైకోర్టు మెట్లెక్కిన నేపథ్యంలో హైకోర్టు స్క్వాష్ పిటిషన్ స్క్వాష్ కొట్టేస్తుందా, కేసు కొనసాగుతుందనే దాని మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఉత్కంఠం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.